నిద్ర వేయటాన్ని లేపొచ్చు కానీ నిద్ర నటించటోన్ని లేపుడు కాదు, గట్టిగా దౌడ వలగటట్టో లేకుంటే షౌలు వలగటట్టు మంచిగా పొంగిలు బజాయిస్తే లేస్తారు, లేకపోతే లేవరు. ఇది తెలిసిన ముచ్చటనే. సో అందరికి నమస్కారం, మీడియా మిత్రులందరికీ దండాలు. జై తెలంగాణ. సో నేను ఎక్కువసేపు ఏం 2-3 అంశాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మళ్ళా బయటికి వస్తలేవు. నేను ఒక ఆత్మహత్య ముచ్చట కూడా చెప్తా. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు పెట్టిన దాని అంశం సంబంధించినటువంటిది అయితే 563లో దాదాపు 60 పైన SC/B సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం వాళ్ళకి రావాలి. టోటల్ పోస్టులు దాదాపు 660 పైన 6660 దాంట్లలో దాదాపు అన్ని కలిపి అన్ని పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, అదే CPD, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని కలిపితే రాక కొన్ని ఏండ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్దగా రిక్రూట్మెంట్ ఒకటే సామాజిక వర్గానికి నష్టపోవడం జరుగుతున్నది తెలిసి తీర్పు వచ్చిన తర్వాత అసెంబ్లీలలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అన్ని తెలిసి కూడా మాట్లాడిండు. కానీ ఆయన అన్న మాటనే ఎందుకు అమలు చేస్తలేడు, దానికి అమలు చేయకపోవడానికి ఒత్తిడిలా ఏంటో మాకు ఎరకలే. కానీ ఒకవేళ నువ్వు చేయకపోతే కనుక దాని పోరాట రూపాలు కూడా మేము తీసుకుపోతున్నామని చెప్పని చాలా స్పష్టంగా MRPS తరఫు నుంచి కావచ్చు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కావచ్చు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కావచ్చు, వాళ్ళందరి తరఫుకెళ్ళి కూడా బయట ఆర్గనైజేషన్స్ గా, ప్రజా సంఘాలుగా మేమంతా కూడా వాళ్లకు తోడుగా ఉంటాం. చాలా సమాచారం ఇప్పటికే కింది దాకా పోయింది. ఒక చిన్న నేను విషయం ఇక్కడ, దీనికి పొలిటికల్ విల్ ఎందుకు ఒక అజిటేషన్ ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం అనే చెప్పడానికి గల కారణం చెప్పేందుకు నేను చెప్తున్నా. అంటే ఈ తప్పుల తడక TGPSC అనేది తప్పుల తడక ఉందేంది కాదు, అన్ని చేసేటి అన్ని తప్పులే చేసింది ఇప్పటిదాకా. ఈ దీంతో ఏంటంటే నిరుద్యోగులకు తిప్పలు తప్పలేదు, ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళకైతే తిప్పలు తప్పలేదు. ఒక మాట మీ ముంగట చెప్పదలుచుకునే ప్రజలు కూడా వినాలే, యువకులు కూడా వినాలే, నిరుద్యోగులు వినాలి. ఏంటంటే మొన్న ఈ మధ్యలో ఈ జీవో 29 గురించి జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, తర్వాత ఈ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరు కలిసి ఒక బీజేపీ సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుని మెంబర్ను పిలిపించుకున్నారు. అన్న మా గోసలకి ఇట్లున్నాయి, జర దయచేసి మీరు ఎవరన్నా ఢిల్లీలో వకీళ్లతో జర మాట్లాడమని చెప్పని పిలిపించుకున్నారు వకీళ్లతో. ఎందుకంటే వాళ్ళంతా ముందు వకీళ్లతో మాట్లాడతాము, ఢిల్లీలో వకీళ్ల ఫీజులు ఎంతైనా మేము పెట్టుకుంటామని చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం మాది కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పి మాట్లాడేందుకు ఆయన చెప్తే ఆయన వచ్చిండు, కొంతమంది దగ్గరకు వచ్చిన తర్వాత రాగానే ఏం చేసిండంటే ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన వకీల్ సాబ్ అంటారు, ఆయన నేను పేరు చెప్పదలుచుకోలే, ఈజ్ వకీల్ సాబ్ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది. ఆ పెద్ద మనిషి వచ్చి జరిగిన ముచ్చట చెప్తున్నాడు అందరికి, సమాజానికి. వచ్చి చాలా మంది చాలా మంది ఉన్న దగ్గర అందరు సెల్ ఫోన్లు బంద్ చేయమని చెప్పిండట. అందరు సెల్ ఫోన్లు బంద్ చేసారు. సెల్ ఫోన్లు బంద్ చేసినాక ఎందుకే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఇదంతా అయ్యేది కాదు, సచ్చేది కాదు, మీదంతా అరణ్య రోజనము, అడవిలో మొత్తుకున్నట్టే, మీరు ఏం చేసినా గానీ ఏం కాదు అంటారా. గట్లెట్లన్నా మీరు గట్లంటే ఎట్లా అంటే, ఈ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో అందరినీ కలిసిండు, CJ ఆఫ్ ఇండియా కాడికెళ్ళి కలిసిండు, అందరినీ మేనేజ్ చేసి పడేసిండు. ఇది మొన్న హైకోర్టు వకీల్ ఇంట్లో పైసలు దొరికినాయని తెలిసినాక ఇక నాకు కూడా ధైర్యం వచ్చింది ఇక మాట్లాడదామని. అందరు సోల్డ్ అవుట్ అయిపోయినరు అని ఎవరు మాట్లాడుతారు, మీరు ఏం చేసినా ఏం కాదు, జడ్జిలను మేనేజ్ చేసి పడేసిండి ముఖ్యమంత్రి పోయి, అందుకే ఇన్ని నెలల నుంచి ఏం జరుగుతలేదు అని చెప్పని, ఏం జరగదని కూడా చెప్పిండట. ఒక బీజేపీ దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీ, నా పిల్లలంతా గడబడి చేస్తుంటే, ధర్నా చేస్తుంటే ఇక ఆయన ఏందో సాధిస్తా అన్నట్టుగా ఉరికొచ్చిండు. పోలీసులతోనే చెప్పుకుంటారు, నన్ను అరెస్ట్ చేయబోయి అది వాయిస్ కూడా అక్కడిక్కడ వినబడ్డది. అది చేసి తీసుకొని పోతే నిజంగానే వీళ్ళు నిలబడతారు కావచ్చు అడ్డంగా అనుకున్నాం. కానీ ఆయనే సపోర్ట్ చేయలే. ఇక బయట చాలా పెద్ద ప్రచారం కదా, ఆయన తీసేసిరు కానీ ఆయన ఉంటే పేద పొడిచి పాడేస్తారని. ఈ పొడిచి పాడేస్తే పొడుచుడు గిట్లున్నది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో పోయి కనీసం ఒక వకీళ్లను పెట్టి వీళ్ళ తరఫుకెళ్ళైతే మరి వీళ్ళ న్యాయమైన డిమాండ్ అయినా మీరు అందరూ పార్టీలుగా బయటకు వచ్చి మాట్లాడారు కదా. సేమ్ కేసీఆర్ కుటుంబం కూడా అందరు గట్లనే బయటకు వచ్చారు. 50 లక్షలైనా, ₹1 కోటి గాలి మోటార్లల్లా, స్పెషల్ గాలి మోటార్లు అవసరమైతే పట్టుకొని పోయి మేము మొత్తం మీ తరఫే ఉంటామని చెప్పని వీళ్ళ మధ్యలో విభేదాలు తీసుకొచ్చి పిల్లలను విడగొట్టిండు. నిన్న మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుకుంటావా ఒక బహిరంగ సభలో చెప్పిండు. ఏమంటాడంటే ఆయనే అంత కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ లో చెప్తాడు, ఆయన ఈడ కూర్చున్న వాళ్ళ దాంట్లో
సగం మంది జనం గురించి పనిచేసేటోళ్ళు ఉన్నారు, జనం గురించి నిలబడేటోళ్ళు ఉన్నారు, జనం గురించి కొట్లాడేటోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఆలోచన విధానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నారు. మిగతా సగం మొత్తము ప్రజలకు సంబంధం లేనటువంటి వాళ్ళు, ప్రజా పోరాటాలు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు బీజేపీ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ సగం మంది ఉన్నారు అని చెప్పిండు. కాంగ్రెస్ మీటింగ్ లో నేను చెప్పేది, కాంగ్రెస్ మీటింగ్ లో రాహుల్ గాంధీ, ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఆయన అంటుండంటే చెయ్యోళ్ళంతా చేతిలో పువ్వులు పట్టుకున్నాడు కాదు, చెవుల పువ్వులు పెడుతున్నారు. జనానికి నిరుద్యోగులకు చెవుల పువ్వులు పెడుతున్నారు. ఈ చెవుల పువ్వులు పెట్టోళ్ళు, చేతి గుర్తోళ్ళు చెవుల పువ్వులు పెట్టుకుంటా కార్లలో తిరిగి మనకు బాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్తున్నారు. చూడండి, అర్థం చేసుకోండి. కార్లలో తిరుగుకుంటా నిరుద్యోగులకు వీళ్ళంతా అందరూ ఒకటే, వీళ్ళు మొత్తం ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం దీనికి సంబంధించిన అంశానికి అందరూ ఒకటే. ఎందుకు ఈ 60 పైన ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ తర్వాతనే, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతనే చేస్తా అన్న ముఖ్యమంత్రిని ఎవరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? బయట నీ పొక్కలు చెప్తాం, ఏ గోడ దునికినవో ఎరికే, నువ్వు ఏ నంబర్లో ఏ కార్లో ఎప్పుడు పోయినావో ఎరికే, బ్లాక్ కారా వైట్ కారా అని ఇవన్నీ మాటలు మాట్లాడేది మీకు తీరుతుంది. కానీ ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశాల గురించి మాత్రం మాట్లాడతారు. ఆత్మహత్య గురించి ఒకటి చెప్తా నేను మీకు, అంటే జరుగుతున్న ఆత్మహత్యలు అందరికీ నేను నిరుద్యోగులకు మొత్తం చెప్పేది ఏంటంటే, డూ ఆర్ డై అంటారు కదా, డూ ఆర్ డై కాదు, లెట్ us డూ బిఫోర్ వి డై. నాకు మొన్న ఒక 3 రోజుల కింద ఒక నిరుద్యోగ యువతి పోయింది, ఢిల్లీకి పోయి నాకు రాత్రి 2:30-3 గంటలకు ఒక మెసేజ్ పెట్టింది. అన్నా, నా లైఫ్ లో మొట్టమొదటిసారి నేను మా పేరెంట్స్ వదిలిపెట్టిపోతున్నా, మా అమ్మ నాయన వదిలిపెట్టిపోతున్నా. ఒక లంబాడోళ్ళ చెల్లె పోయింది, నాకు మెసేజ్ పెట్టింది, మీకు కావాలంటే చూడండి మీరు. అన్నా, ఇన్ని రోజుల వరకు ఎప్పుడు కూడా మా ఇంట్లో వదిలిపెట్టలే, మా నాన్న వచ్చి నువ్వు బోబిడ్డ అని చెప్పి మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ లో ఆగి పంపిస్తుంటే దుఃఖం వచ్చిందన్నా, ఏడ్చుకుంటూ పోతున్నా, నాకు ధైర్యం కావాలని. అన్నా వెన్ దే గోయింగ్ గెట్ స్టఫ్ టఫ్ గెట్ గోయింగ్ అని చెప్పాను. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా తెలంగాణ ఈ మట్టిలో అటువంటి గుణం ఉన్నది. నువ్వు కొట్లాడని ఎన్నడు పోలే, ఇడిచిపెట్టి పోలే అన్నా అని పోయిందాడ కొట్లాడితే ఏం చేయాలి అర్థమైతలేదు. ఇక్కడ ఎవరు స్పందిస్తలేరు. ఎందుకంటే కేసులు పెట్టి అదే చెల్లె నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పింది, నేను చూపిస్తా. ఆ రోజు రాత్రి నాగేష్ కూడా ఉండే, మనం అదేంది అశోక్ నగర్ దగ్గర తెల్లందాక కూర్చున్నప్పుడు ఒక చెల్లె ఆడ కూర్చొని చాలా నినాదాలు ఇస్తుండే, స్లోగన్స్ ఇస్తుండే. ఎందుకు బయటకు వస్తలేరు అని చెప్పేటందుకు చెప్తున్నా నేను. స్లోగన్స్ ఇస్తుంటే అమ్మాయి ఏంటంటే ఇంట్లో మీద డిపెండ్ కాకుండా ఇక్కడికి వచ్చి చిన్న నౌకరీ చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి ప్రిపేర్ అవుతుండ క్రమంలో ఆ నౌకరీ దగ్గరికి ఆ ఫోటో లేదు ఆమె అందరు ఇస్తుంటే కలెక్షన్ చేస్తుంటే, ఇంత ముందు చెప్పింది కదా 50-100 అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నాం అని చెప్పండి. వాళ్ళు ఒక 500 రూపాయలు అమ్మాయి ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ఆ విజువల్ ను పట్టుకొని అమ్మాయి ఆ రాత్రి తెల్లందాక అక్కడ ఉండి దారుణాల్లో కూర్చుంటే, అశోక్ నగర్ దారుణాల్లో కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడబడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి, ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి 3-4 సార్లు పోతుంటే, సార్ మీరు ఇక్కడికి రాకండి ఇట్లా దయచేసి నా నౌకర్ పోతుంది అంటుంటే, వీళ్ళు జాబ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు, మీ బిడ్డ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని. మరి నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన తప్పేంది అని అంటే ఆ ధర్నాలో కూర్చొని ఉన్నది ఏంది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి ధారణాలు కూర్చుంటందుకు ఇది చెప్పేది నేను. అయ్యింది, ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేదు. నీ నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకి వెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలు వద్దు, నీ నౌకరొద్దు, అది అని చెప్పని అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నదంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది నా దగ్గర ఫోటో ఉన్నది, తన ఫోటో ఉన్నది. బయట సమాజానికి తెలియనీయకుండా క్లోజ్ చేసి పడేసిండ్రు. ప్రవళిక లెక్క ఇంకా ప్రవళిక చెల్లెళ్ళు చాలా మంది అవుతున్నారు. అందరు ఎవరికి దమ్ము లేక బయటికి రాలేక కాదు, ఏం కేసులు పెడతారో, ఒక్కొక్కరిని ఎట్లా చేజ్ చేస్తారంటే, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎట్లయితే దమనకాండ చేస్తుండో, ఒక దుర్మార్గుడు, ఒక దుశ్శాసనం లెక్క ఎట్లయితే పాలన జరుపుతున్నాడు అని చెప్పని మనం అందరం చెప్పుకుంటూ పోయినామో, ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ తినలే. ఆయన దొంగలకు సద్దులు మోసిండు, ఈయన దొంగలకు సద్దులు మోసుడు కాదు, వీళ్ళే దొంగలై కూర్చున్నారు. ఈయన అన్నది కదా, మాట అన్నది కదా, మా అశోక్ మీద ఏదో కేసులు పెడతారట. ఏందా మీరు అంత పెద్ద శక్తివంతులా? ఏం చేస్తారు కేసులు పెడితే? ఊకల వాడేస్తారు. ఎన్ని రోజులు వాడేస్తారు? నువ్వు మూటల కాడ పోయి బయటకు వచ్చినావు కావచ్చు, ఇక్కడ ప్రజా పోరాటాలకు వెళ్ళి ప్రజా సమస్యల గురించి లోపడేసి నువ్వు బయటికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్ అవుతారో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. నీకు అర్థమైతలేదు మీకు. కానీ నేను మీకు కూడా ఎంఎస్ఎఫ్ మీ అందరికి చెప్పేది ఏంటంటే, పోరాటం ఇక్కడ మధ్యలో ఆపొద్దు బాయ్ సాబ్.
నిరాహార దీక్షలు చేస్తే సావననే రావాలి, బయటకనే రావాలి, అంతే. రెండు ఏదో ఒకటి సక్సెస్ ఉండాలి, ఎగ్జిట్ ప్రాపర్ గా ఉండాలి. ఇంత ముందు జరిగింది, మా అశోక్ భాయ్ కూర్చున్నాడు, మా జడ్సన్ భాయ్ కూర్చున్నారు, కానీ అట్లా బయటికి రావద్దు. ఏదో ఒకటి తేలాలి, ఏదో ఒకటి తేలాలి. ఉట్టిగా చేసి పరాస్కాల లెక్క మనం మూవ్మెంట్స్ నడపొద్దు. క్లియర్ కట్ గా చెప్తున్నా. ఒత్తిళ్లు, మస్తు ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, మేము ఏది చెప్తే అది శాసనం అనే కాడికి పోయి కూర్చున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అందరు కలిసి ఉన్నారు ఈ అంశంలో. ఇంతమంది మొత్తుకుంటున్నా గానీ గొంతులు ఓంగా ఊర్లలో పొంట, అరే ఒక్కొక్కరు ఇంత గిన్నెళ్ళకెళ్ళి ఇంకా నడుస్తూనే ఉన్నదా? నిరుద్యోగ యువకులకు క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే, అందరు ఒకటే ఉన్నారు, మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు సమస్యల గురించి, ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి పోయి కూర్చున్నారు కదా, వాళ్ళకు సంఘీభావం ఏమైనా ఇక్కడి నుంచి మొదలు పెట్టేదాల్సి ఉండేది ఉంటే, మీకు నెట్వర్క్ ఉన్నది, నేను కృష్ణతో కూడా మాట్లాడినా, ఇవన్నీ ముంగటి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మేమందరం మీ ఎంబడి ఉన్నాము. మా విటలు ఊకే మాట్లాడుకుంటా, ఈయన రాలే ఆయన రాలే, ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. అయిపోయింది అవన్నీ అయిపోయిందంటే సచిన పాములు అవన్నీ. ఇప్పుడు పెద్దగా కొత్తగా వచ్చేది ఏం లేదు. అవన్నీ ఏమేమి పేర్లు చెప్పిన పేర్లు చెప్పదలుచుకోలే. బయటికి అంశాలు వచ్చినప్పుడు జనం దగ్గరకు వచ్చి కొట్లాడినోడు లైవ్ లో ఉంటాడు, లేకపోతే వాళ్ళందరూ సచిన పాముల లెక్కనే. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. మేమంతా ఈ అంశం గురించి ఈ తప్పుల తడక ఏవైతే జరిగినాయో, లీకేజీలు ఎందుకు జరిగినాయి, ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి లీకేజీలు జరిగినాయి. లీకేజీలు జరిగినందుకే మీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. జనార్దన్ రెడ్డికి ఏం కాలేదు, మహేందర్ రెడ్డికి ఏం కాలేదు. ఈ మహేందర్ రెడ్డిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి మామూలు తిట్టలే, తీసుకొచ్చి ఆయననే కూర్చోబెట్టుకున్నారు. ఖాళీ బ్యానర్లు మారినాయి అంతే, ముఖాలు మొత్తం సేమ్ అదే ఆలోచన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు, మేము మీ కాళ్ళు గిల్లు విటల్ను ఈ స్టేట్మెంట్లు బంద్ చేయాలి. కాళ్ళు మొక్కుడు గిల్లు మొక్కుడు ఏం లేదు, గల్లాలు పట్టాలి, జుట్టు పట్టాలి, అంతే. ముచ్చట లేదు. ఎవరిని కాళ్ళు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ బికారిగాళ్ళు ఎవడు కాదు, ఎవడు బికారిగాళ్ళు కాదు. ఇక్కడ కొట్లాడాలి. వాళ్ళు తెలంగాణ అననోళ్ళు, వాళ్ళు తెలంగాణ అన్నోళ్ళు. తెలంగాణ పోరాటంలో ఈ నెత్తురుతో తడిచిన నేల సాక్షిగా చెప్తున్నాం, కొట్లాడ సాధించాలి కానీ ఎవరికి బాంచంగిరి చేసేది మాత్రం లేదని చెప్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.